వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ప్రధాని మోదీ జూలై 23వ తేదీన ఇన్స్టాగ్రామ్ లో చేసిన వీడియో ఏ కారణం చెప్పకుండా మెటా సంస్థ ప్రసారం నిలిపివేసింది. దీనిపై భారత ప్రభుత్వం గట్టి అభ్యంతరం తెలిపితే సాంకేతిక కారణాల వల్ల అలా జరిగింది అని మెటా వివరణ ఇచ్చింది. మెటా వివరణకు సంతృప్తి చెందని భారత ప్రభుత్వం 72 గంటల్లోగా మార్క్ జుబెర్గ్ క్షమాపణ చెప్పాలని, మరికొన్ని అనుమానాలను నివృత్తి చేయాలని మెటా అధికారులకు అల్టిమేటం ఇచ్చింది. దీంతో ఆగస్టు 5న భారత ప్రభుత్వ అధికారులతో మెటా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రతినిధుల సమావేశం జరిగి సమావేశంలో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు వ్యక్తం చేశారు. అలాగే కొన్ని రకాల కంటెంట్ ని ప్రమోట్ చేయడానికి భారీగా డబ్బు అందుతున్నట్లు అంగీకరించారు. ప్లాట్ఫామ్లపై చైల్డ్ సెక్యువల్ అబ్యూజ్ మెటీరియల్ అంటే CSAM డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తి గురించి జుకర్బర్గ్ క్షమాపణలు తెలియజేశారు. ప్లాట్ఫామ్ లో నిర్వహణలో జరిగిన తప్పులు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో తాత్కాలికంగా తొలగించడం వంటి గురించి కూడా క్షమాపణలు వ్యక్తం చేశారు. కొన్ని రకాల కంటెంట్ ని బూస్ట్ చేయడానికి గణనీయమైన మొత్తం డబ్బులు చెల్లించినట్లు అంగీకరించి ఆ తప్పులకు చింతిస్తున్నట్లు చెప్పారు. అధికారులు మెటాను ఇంటర్మీడియరీగా పరిగణించలేమని స్పష్టం చేశారు. ఎందుకంటే ప్లాట్ఫామ్ ఎవరికి ఏ కంటెంట్ చూపించాలో నిర్ణయిస్తుంది. దీనివల్ల ఐటీ చట్టం కింద ఉన్న సేఫ్ హార్బర్ రక్షణ వర్తించకపోవచ్చునని హెచ్చరించారు. భారత్ లో సేఫ్ హార్బర్ అంటే ఐటీ చట్ట ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, అది ఫేస్బుక్ గానీ, ఇన్స్టాగ్రామ్ గానీ, వాట్సాప్ గానీ, యూజర్లు పోస్ట్ చేసిన కంటెంట్ కి సంబంధించి నేరుగా బాధ్యత వహించకుండా రక్షణ పొందుతున్నారు. వాటిని ఇంటర్మీడియరీగా పరిగణిస్తున్నారు. కంటెంట్ ని ప్రచురించే పబ్లిషర్ గా కాదు. ఈ రక్షణ పొందాలంటే ప్లాట్ఫామ్లు కొన్ని షరతులు పాటించాలి. అంటే కంటెంట్ ని తాము సృష్టించకూడదు లేదా మార్చకూడదు. ప్రభుత్వం లేదా కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత చట్టవిరుద్ధమైన కంటెంట్ ని తొలగించాలి. కావలసిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రక్షణ తీసేస్తే ప్లాట్ఫామ్ ని పబ్లిషర్ గా పరిగణించి దాని అధికారులపై నేరుగా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. సోషల్ మీడియాలో కొందరు మెటా పెయిడ్ కంపెయిన్ ఒప్పుకోలును జంతర్ మంతర్ నిరసనలకు అనుసంధానం చేస్తున్నారు. ఇది స్పాన్సర్డ్ క్యాంపెయినింగ్, రెజిమ్ చేంజ్ ఆపరేషన్, కొందరు విదేశీ నిధులు, రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని NIA విచారణ కోరుతున్నారు. అయితే పెయిడ్ కంటెంట్ కి జంతర్ మంతర్ లింక్ గురించి ప్రభుత్వ వర్గాల నుంచి పూర్తి వివరణ ఇంకా రావాల్సి ఉంది. ఏదేమైనా మోదీ ముందు ప్రపంచ దేశాలే కాదు, ఈరోజు మెటా కూడా తల ఉంచుకునే పరిస్థితి వచ్చింది అంటే ఆయన ఎంత శక్తివంతమైన నాయకుడు అనేది ఒకసారి గ్రహించండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.